సో పన్ను పిప్పన్ను వచ్చిందనమాట. అది తీయించుకొని వచ్చాను, జ్ఞానదంతం అంటారు కదా. సో అది నిన్న అయితే ఇదంతా ఒక్క సైడ్ అంతా నొప్పిగానే అనిపించింది. ఇప్పుడు కొంచెం ఎక్కడైతే పని చేశారో అక్కడే ఉంది, కానీ అది అలా ఉంది నోరంతా. సో నిన్న మా ఆయన నాకు మంచిగా ఐస్ క్రీమ్ తెచ్చిచ్చాడు. సో ఇప్పుడు కొంచెమే ఉందిలేండి, నిన్న తినేసాము ముగ్గురం కలిపి, కొంచెం ఉంచుకున్నా ఈ రోజుకి అని చెప్పేసి. సో అది ఇప్పుడు తింటున్నాం. అండ్ ఇప్పుడు క్లీనింగ్ మొదలుపెట్టి వరలక్ష్మి పూజ స్టార్ట్ అయింది, అందరికీ తెలుసు, అందరూ క్లీనింగ్లోనే ఉంటారు. నేను వీడియో పెట్టి యూట్యూబ్లో ఒక 1 వీక్ అయి ఉంటుంది. ఈ 1 వీక్ నుంచి ఈ పండుగ బాధతో అసలు ఏమి పని చేయలేక 1 వీక్ ముందే నేను స్టార్ట్ చేశాను క్లీనింగ్ అనేది. ఇంకా పూర్తి చేయలేదు, సగంలో ఆపేసా. 1 వీక్ నుంచి ఆ గది అలాగే ఉంది. సో ఇప్పుడు అదిని అండ్ బెడ్రూమ్ 2 క్లీన్ చేయాలన్నమాట. సో నా టాస్క్ అది. ప్రస్తుతానికి ఐస్ క్రీమ్ తినేసి సారీ ఓకే, చల్లబట్టి వస్తువులు తింటే కొంచెం బాగున్నట్టు అనిపిస్తుంది అదనమాట. సో ఐస్ క్రీమ్ తినేసి నా పనులు మొదలెట్టాలి. కర్రీ వండేసాను, రైస్ సంథింగ్ అవి ఏంటో తెలీదు, జొన్నల సంథింగ్ మిలెట్స్ ఏంటనేది గుర్తులేదు, మర్చిపోయా. సో అది కుక్ చేయాలి. మ్యాక్స్ సౌండ్ వస్తుంది. మ్యాక్స్ ఈరోజు ఈవినింగే నా బాతింగ్ అనమాట. తినేసి లెట్స్ గో వర్క్. ఎడిటింగ్ అనేది రేపు చేద్దాం అనుకుంటున్నా, ఒక వీడియో ఉంది. సో 1 వీక్ బిఫోర్ ఇవన్నీ సర్దేశా అనమాట. ఇవి మనువి, ఇవి కొన్ని కొత్తవి అండ్ కొన్ని చున్నీలు అండ్ బ్లౌజ్ పీసెస్, ఇవన్నీ అమ్మ సారీస్, ఇవి టవల్స్ అవన్నీ ఎక్సెట్రా. ఇది ప్రీతివి మంచివి, ఇవి డైలీ వేరు, ఇవి కిందలో సర్దలే. అండ్ ఇవన్నీ బుక్స్ అనమాట. ఇది బుక్స్, ఇది పిల్లలకి బుక్స్ అనమాట. ఇంకా ఇవన్నీ సర్దాలి, నెక్స్ట్ ఇవన్నీ సర్దాలి. 1 వీక్ నుంచి ఇవన్నీ సర్దుదామని తీసి ఇలా వదిలేసినాం అనమాట. ఇంత అలా ఉన్నాయి, మొత్తం అంతా ఒకరోజు సరిపోదేమో. పైన కూడా తీయించా సర్దుదామని, కానీ అవ్వాలి. A2 కొన్ని అయితే బ్యాగ్స్, అలాగే కొన్ని సామాన్లు ఉన్నాయి. అవి కొంచెం సర్దడం కొద్దిగా కష్టము. అండ్ ఇది కూడా అరేంజ్ చేసేసా. మా ఓడి పొద్దున్న తీసుకుని ఇంకెలా పాడేస్తాడనమాట. అక్కడ పైన ఒకటి, కింద ఒకటి. అండ్ ఒక సూట్ కేసు, ఇది ఎక్కడ పెట్టాలో తెలియదు, అది బియ్యము. అండ్ ఈ స్టఫ్ వచ్చేసి ఏంటంటే కొన్ని కొట్టవలసినవి అటువంటి బట్టలు. అండ్ ఇది వచ్చేసి ఫోటో ఫ్రేమ్స్ అండ్ ఫోటోలు అయ్యి, అండ్ కొన్ని బియ్యము వేరే వేరే మూటలు, అంటే పండించినవి, స్వర్ణ, అలాగే సంథింగ్ పలావ్ బియ్యం అలాగనమాట అవన్నీ. అండ్ కొన్ని అన్వాంటెడ్ స్టఫ్. అండ్ ఇవన్నీ ఆల్రెడీ మీకు సర్దేశాన్ని చూపించాను. అండ్ ఇక్కడ 2 ఖాళీగా ఉన్నాయి కదా, ఇవి 2 ఏంటంటే తర్వాత వీడియోలో చెప్తాను, ప్రస్తుతానికి అవన్నీ అలా ఉంచుదాం. సో ఇదనమాట. అండ్ ఇవన్నీ మా బుక్స్, ఇవన్నీ మా ఆయనవి, ఇవి కొద్దిగా పిల్లలవి, ఇవన్నీ కూడా మా ఆయనవే. ఇవన్నీ డైరీలు అనమాట అండ్ డిక్షనరీస్ కొన్ని. ఇవన్నీ నా బుక్స్ ఇవన్నీ. సో ఇవి కొన్ని బుక్స్ ఉన్నాయి. అండ్ ఇవి కూడా నేను అప్పుడప్పుడు కొన్నామన్నమాట. ఇవి కూడా శ్రీమద్ భాగవతము, శివపురాణం. సో ఇవన్నీ. అండ్ కింద మిషనరీ స్టఫ్ చూస్తున్నారు కదా. అండ్ ఇవి పిల్లలు ఆడుకునేవి, కొన్ని యాక్టివిటీకి సంబంధించినవి. అండ్ కింద సంథింగ్ అంతే. సో ఓవరాల్గా మ్యాగ్స్ ఇలా సర్దాను. అండ్ ఇది కొంచెం ఇది కొంచెం నీట్గా ఉన్నట్టు అనిపిస్తుంది కదా. అండ్ దాని తర్వాత ఇవన్నీ అన్వాంటెడ్ స్టఫ్, కొన్ని ఉతకవలసినవి, కొన్ని పాడేవలసినవి, అలా చాలా 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 ఉన్నాయి. కొన్ని బొమ్మలు, ఇంకా అలాగనమాట. ఇవి స్టిచ్చింగ్ బట్టలు అండ్ ఉతకవలసినవి. అండ్ చైర్, ఇది బెలూన్ చైర్ అంటారు కదా అది. సో అలా ఉన్నాయి. ఇప్పుడు అన్నీ ఇవన్నీ Day 2లో సర్దాలి. అదే ఏదైనా వాళ్ళ ముందు ఇదే అదే చాలా మంది దీంట్లో మనకి బోర్డుతో పాటుగా ఇటువంటి ఒక టూల్ అయితే మాతో కమ్యూనికేట్ అవ్వడానికి ట్రై చేస్తున్నాం. ఏంటిది
ప్రతి మసాలా పూరి లేదా సండే ఏమో ప్రీతిని చూడడానికి వెళ్ళామన్నమాట. అండ్ ముందు వరకు చూసారు కదా, కొంతవరకు మొత్తం సర్దాను. అండ్ దాంతోపాటు ఇంకా మిగతా బెడ్రూమ్స్ అన్ని కూడా సర్దేసా. అండ్ ప్రీతిని చూడడానికి సండే వెళ్ళాము. అప్పుడు మాకు కావాల్సిన కొన్ని వరలక్ష్మి పూజకి కావాల్సిన గోల్డ్ జ్యువెలరీ అవన్నీ తీసేసుకున్నా అనమాట. అండ్ దాంతోపాటు కొంచెం తినేసి అప్పుడు వెళ్ళాము, ప్రీతి, నేను అండ్ మను వాళ్ళ ఇంకా నలుగురం కలిపి మంచిగా బయట తినేసాము. లేకపోతే ఇక్కడ నుంచి వండుకొని పట్టుకెళ్లేదాన్ని, కానీ ఈసారి బయట తిందాం అనుకున్నాం అనమాట. చాలా రోజుల నుంచి అలా వర్క్ చేస్తూ ఉన్నాను కదా, కొంచెం రిఫ్రెష్మెంట్ ఉంటుంది కదా అని ఇంకా బయట తినేసాము. సో కొంచెం టైం కలిసి వస్తుంది అని చెప్పేసి. సో ఇట్ ఈజ్ ప్రీతి. అండ్ కొంచెం సిక్ అయింది, అండ్ కలర్ తగ్గింది, అండ్ వెయిట్ తగ్గింది, అన్నీ ఉన్నాయన్నమాట. సో ఇక్కడైతే మా మినీ సెల్ఫీస్ నడుస్తున్నాయి. రీసెంట్గా కొన్ని డ్రెస్సులు తీసుకున్నా, ఆల్రెడీ నేను షార్ట్స్లో పోస్ట్ చేశాను, కానీ దాంట్లో లింక్స్ ఇవ్వడానికి అవ్వదు. సో అందుకని ఇప్పుడు ఈ వీడియోలో ఇవ్వబోతున్నాను అనమాట. కొన్ని నైట్ డ్రెస్సులు తీసుకున్నా, ఒకటి ఆల్రెడీ వేసేసాను, ఇంకా ఒక 2 మీకు చూపిస్తా, అది కూడా చూపిస్తాను. సో ఇది గ్రీన్ ప్యాంటు అండ్ దీనికి బ్లూ కలర్ టీ షర్ట్ అనమాట. షర్ట్తో మీకు ప్యారలల్ గా వీడియో వేస్తాను అసలు ఎలా ఉంది డ్రెస్ అనేది. ఇది బ్లూ కలర్ టీ షర్ట్ అండ్ ఫుల్ హ్యాండ్స్ వచ్చాయి. నేను మామూలుగా ఫుల్ హ్యాండ్స్ కడగను, ఎందుకో బై మిస్టేక్ సెట్ బాగుంది కదా అని ఆర్డర్ పెట్టాను అనమాట. కానీ ఇది ఫుల్ హ్యాండ్స్ వచ్చింది, కానీ కొంచెం పైకి మడత పెట్టుకుంటే బాగానే ఉంటుంది. కానీ క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది. ఆల్రెడీ నేను వేసుకొని చూసాను కాబట్టి. అండ్ ప్యాంట్ కూడా మొత్తం ఈ 3 తీసుకున్నా కూడా 3XL లోనే. నేను కొంచెం ఫ్రీగా ఉన్నవి తీసుకుంటాను కాబట్టి, అంటే ఫ్రీగా లూజ్గా ఉండేవి తీసుకుంటా. సో అదనమాట. అండ్ ప్యాంట్ కూడా మంచిగా బాగుంది, బాగా వచ్చింది. అండ్ పాకెట్స్ వచ్చాయి, ఒక వైపే ఉంది పాకెట్ అనమాట. అండ్ దానికి 2 వైపు ఉన్నది ఇంకొకటి. సో దీనికి 1 సైడ్ పాకెటే ఉంది. అండ్ గ్రీన్ కలర్ ప్యాంట్ కి బ్లూ కలర్ టీ షర్ట్ అనమాట ఇది. సో ఈ 2 కూడా చాలా 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 బాగున్నాయి, అంటే కంఫర్ట్ గా ఉన్నాయన్నమాట వేసుకోవడానికి. అండ్ దాంతో పాటు అది కూడా సింబల్స్ వచ్చాయి కదా. సో ఇప్పుడు నేను చూపించేది కూడా సింబల్సే. సో ఇది పర్పుల్ కలర్ టీ షర్ట్, చాలా బాగుంది. వేసుకుంటే మాత్రం లుక్ అదిరిపోయింది, కంఫర్ట్ కూడా చాలా బాగుంది. అండ్ అది ఇంకా ఎక్కువ బాగుంది అనమాట. ఇది కూడా ఫుల్ స్లీవ్స్ అనమాట, స్లీవ్స్ పెద్దవి వచ్చాయి అండ్ హార్ట్ సింబల్స్ వచ్చాయి అనమాట. సింబల్ దానికి దీనికి కూడా హార్ట్ సింబల్స్ వచ్చాయి. సో ఇది వచ్చేసి ప్యాంటు, ఇది కూడా ఫ్రీ సైజే, బాగుంది. 3XL అయినా బాగుంది అనమాట. లెంత్ కూడా బాగుంది, కొంచెం పొడుగు ఎక్కువ ఉన్నాయి. నాకన్నా పొడుగున్న వాళ్ళకి కూడా సరిపోతాయి అనమాట, అలా ఉంటది. అండ్ దాని తర్వాత ఇవి నేను ఆల్రెడీ వేసేసుకున్నవే. సో ఒకసారి చూపిద్దామని తీసాను. ఇది హాఫ్ హ్యాండ్స్, ఫుల్ హ్యాండ్స్ కాదు, కానీ ఇది కూడా చాలా లూజ్ గా బాగుంది. నెక్క పెద్దది వచ్చింది, ఇది అది గుర్తుపెట్టుకోండి. కొంచెం నెక్క పెద్దది వచ్చింది అనమాట. నెక్క అంత పెద్దది ఇష్టం లేని వాళ్ళకి వేరే తీసుకుంటే బెటర్. అండ్ ఇది వచ్చేసి ప్యాంటు, అది పింక్ కదా, పీచ్ పింక్ టైప్ లో అనమాట ఇవి 2. ఇది ప్లెయిన్ అండ్ ఇది బటర్ఫ్లైస్ వచ్చాయి, చాలా చాలా బాగుంది. దీనికి మాత్రం 2 పాకెట్స్ వచ్చాయి అనమాట, 2 పాకెట్స్ వచ్చాయి. ప్యాంట్ కూడా పొడుగు ఎక్కువే ఉంటుంది, కానీ చాలా బాగున్నాయి అనమాట ఈ 3. సో అదనమాట నా క్విక్ రివ్యూ. ఈ మధ్య తీసుకున్న నైట్ డ్రెస్సెస్ నేను ఎక్కువ వాడను కాబట్టి ఎక్కువ రిపీటెడ్ గా వాడతాను, ఎక్కువ మార్చను. సో అది చిరిగిపోయేంత వరకు వాడతాను అనమాట. సో అదనమాట. ప్రస్తుతానికైతే దాంట్లో లింక్స్ ఇవ్వడానికి కుదరదని దీంట్లో చూపిస్తాను. అండ్ దాంతో పాటు నా వరలక్ష్మి వ్రతం ఆల్రెడీ పూర్తయిపోయింది. సో మీకు వ్లాగ్ తర్వాత వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే క్లీనింగ్ అయితే పూర్తి అయిపోయింది. అండ్ ఇక్కడ ఉన్న ఫోటో ఫ్రేమ్స్ అవన్నీ తీసేసి తుడిచాను. కొన్ని ఫంగస్ లా పడితే మళ్ళీ ఎండలో పెట్టాను. అవన్నీ చాలా చాలా జరిగాయి. అది నా ఫోన్ నా దగ్గర లేకపోవడం వల్ల నేను షూట్ చేయలేకపోయాను అనమాట. అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ వదిలేసి వచ్చాను అనమాట ఫోను. సో ఫోన్ నా దగ్గర లేదు కాబట్టి వ్లాగ్ అనేది కంటిన్యూ చేయలేదు. సో అదనమాట. నా వరలక్ష్మి పూజ ఫస్ట్ వీక్ లోనే నేను ఫినిష్ చేసుకున్నాను. నెక్స్ట్ డే కానీ డే ఆఫ్టర్ టుమారో కానీ ఆ వ్లాగ్ రాబోతుంది. అండ్ ఈ నైట్ డ్రెస్సెస్ చాలా చాలా కంఫర్టబుల్ గా ఉన్నాయి. కింద లింక్ ఉంటుంది, వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఈసారి నుంచి కంపల్సరీ లింక్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో అదనమాట. అండ్ నా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ కి మీరు మొదటిసారి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వడం మర్చిపోకండి. బై గైస్.